వారి క్షేత్రం పరిధి 30 కిలోమీటర్లు, 100 పల్లెలు. చీకటి పడిందంటే చాలు ఈ గాలిలో స్వచ్ఛమైన పల్లెగాత్రం వినిపిస్తుంది. బతుకు గాథలు, ఒగ్గు కథలు, ఒక్కటేమిటి అన్ని పల్లె జనంతో ముడిపడి ఉన్నవి. ఈ రేడియోను ప్రజలు తమదిగా భావిస్తారు. ఇక్కడ పండగైన పబ్బమైన సమాచారం ఇక్కడి నుంచి అందుతుంటుంది. అందుబాటులో ఉంది కదా అని గాలి మాటల పోగయ్యరు. బతుక్కు పనికొచ్చే ముడుసరుకు అందిస్తారు. ఇక ఈ రేడియో కార్యక్రమాలంటే జహీరాబాద్ చుట్టుపక్కలనున్న ప్రజలు చెవికోసుకుంటారు. ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాటలు, మాటలు వింటుంటే మళ్లీ రూట్స్ గుర్తుకొస్తున్నాయి. తమ భాషలో, తమ యాసలో తమవారు వినిపించే కథలు, గాథలు, సుద్దులు సరిగ్గా వీరి గుండెల్లో నిలుస్తున్నాయి. మట్టి వాసన మాతృత్వ పరిమళాన్ని అందిస్తున్నాయి. సంఘం రేడియో చాలయ్యే సమయానికి మీట నొక్కుతున్నారిక్కడి ప్రజలు. ఇంట్లో ఉండే రేడియో సెట్లోనూ, సెల్ ఫోన్లోనైతే 90.4 ఫ్రీక్వెన్సీ కలిపేస్తున్నారు. అక్కా చెల్లెండ్లు గూడిపోదామే, మన సంఘంలో మాటలాడిపోదామే అంటూ ఇలా నర్సమ్మ కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. అక్కా చెల్లెండ్లు గూడిపోదామే, మన సంఘంలో మాటలాడపోదామే, మన సంఘంలో మాటలాడ అని శురువయ్యి సంఘం రేడియో వింటున్న మీ అందరికీ నమస్తే. మీ అల్గోల్ నరసమ్మ. అందరు బాగున్నారా? ఏం పనులు చేస్తే పొద్దంతా? ఈరోజు వర్షం పడ్డదని అందరు జర ఖుషీలు ఉండొచ్చు కదా. మరి దేవుడు ఎప్పటికి మన మీద దయ చూపుతుంటాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా నష్టపోము. మనకి ఇంకా కూడా జర సమయం ఉన్నది అనుకుందామండి. మరి ఇప్పుడు మన సంఘం రేడియోకి అయితే సమయం అయింది కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా రేడియో దగ్గరకు వచ్చి కూర్చుంటే ఒక పాట విన్నాక మరి మన ముచ్చట్లలోకి పోదామండి. మాచనూరు పల్లె రేడియో కార్యక్రమాలు వినేందుకు జనం కొత్త రేడియోలు కొనుక్కుంటున్నారు. మూలకు పడి ఉన్న రేడియో సెట్లు పనిచేయకున్నా కొత్త వాటిని వెతుకుతున్నారు. 500కే డీడీఎస్ రేడియోలను సమకూర్చి పెడుతోంది. వీరికింకా అనేక పల్లెల్లో డిమాండ్ పెరుగుతోంది. మన ఇష్టం అంటే మన పండ్ల కూరానికి మన ఇష్టంకే చెప్తారు. గిట్ల చేసుకోనాలి, మనం గట్ల చేసుకోనాలి, సంఘం వచ్చిన సంది మనం తెలివి అయినాము అని అన్నీ తెలుస్తున్నాయి సార్ మాకు. అప్పుడు ఇంట్లో కూర్చొని ఇట్లా విచ్చలవిడిగా తిరిగి అట్లా ఇట్లా రోడ్ పొంటి తిరుగుతుండ్రు అనమాట. ఇప్పుడు ఏమని పాటిస్తున్నామంటే ఈ రేడిన్న సంది కుటుంబం అంతా ఇట్లాంటి మంచి మాటలు వింటే మంచి పద్ధతులు ఉంటాము. అది ఒకటి. మళ్ళీ ఇట్లా తాగేటోళ్ళ గురించి కూడా కొన్ని అర్థమయ్యేటట్లు చెప్తున్నారు. పిల్లలకు ఎట్లా పోషించాలి, పిల్లలను ఎట్లా నడపాలి అనే ఇంట్లో పెద్ద మనుషులకు, మాయా సొంటోళ్ళకు కూడా అర్థమయ్యేటట్ల ముందు జాగ్రత్తతోని ఇది తీసుకుంటున్నాం అనమాట. ఇది ఇన్న సంది ఇంకా ఎక్కువ అర్థమవుతున్నది అన్నట్ల. ఇప్పుడు పిల్లలు ఏమన్నా కూర్చుంటుండ్రు, ఏమన్నా టీవీ చూసుకుంటా కూర్చుంటే ఆ టీవీ చూస్తుండ్రి. వాళ్ళకి ఏమి ఇష్టం? క్రికెట్ ఇష్టం. ఆ క్రికెట్ చూస్తుండ్రు. ఇవే ఇట్లాంటివి వినకుండ్రు అనమాట. ఇప్పుడు ఈ రేడ్ వచ్చిన సంది టీవీ బంద్, రేడ్ వింటున్నారు. ఎందుకంటే ఇక్కడ టోటల్ గా మామూలుగా ఏంటంటే మన వాడుక భాషతో ఉపయోగించి చెప్పేది మాటలు సార్ ఇవి. ఏంటంటే ప్రతి ఒక్క మాట మనకేంటంటే స్పష్టంగా అవపడతాయి. ఇది ఇప్పుడు తెలియని వాళ్ళు, ఇప్పుడు మా నాన్న చెప్పినాడు ఏమిటంటే ఆయన చెప్పడానికి ఇట్లా తలకు పడిపోయినాడు. ఎట్లా అంటే మామూలుగా ఇప్పుడు ఈ పంటలు ఆ పంటలు అని చెప్పిండు కదా. ఈ పంటల వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళు పెట్టే పంటకి ఏం చేయాలి, ఏ విధంగా పంట పెట్టుకోవాలి అనేది వీళ్ళు మన ఈ ఎఫ్ఎం వాళ్ళు చెప్పేస్తున్నారు అనమాట. ఈ వర్షాకాలంలో ఈ పంట పెట్టాలి. కొన్ని ఇంకా యూత్ కోసం కేవలం లేడీస్ ఓరియంటెడ్ గానే ఉంది కదా సార్. ఇప్పుడు యూత్ గురించి అంటే మామూలుగా కొన్ని కథలు వేస్తున్నారు సార్ వీళ్ళు. ఏంటంటే ఫ్యామిలీలో కానీ కొన్ని యూత్ గురించి కథలు కానీ అట్లా వేస్తున్నారు. దానివల్ల ఏంటంటే యూత్ అనేది చెడిపోకుండా కానీ ఎక్కడ తిరగకుండా కానీ. రేడియో ప్రసారాల్లో అక్కడక్కడా లోపాలున్నా ఎప్పటికప్పుడు సవరించుకుంటామంటున్నారు. కొందరికి చర్చలు నచ్చవు, మరికొందరు ఆరోగ్య సంబంధ విషయాలు బాగా వింటారు. భర్తలు పెట్టే బాధలపై ప్రసారం చేసే చిట్టి నాటికలు ఈ రేడియోలో బాగా పాపులర్. తాగుడుకు బానిసై కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్న భర్తలకు జ్ఞానోదయమయ్యేలా నాటికలు, చర్చలు జరుగుతాయి. వీటికి పరిష్కారాలు చూపుతారు. వర్షాలు లేక నిరాశలో మునిగిపోయిన రైతన్నలకు ప్రత్యామ్నాయ పంటలు పెట్టుకోవాలని సలహాలిస్తారు. మహిళలకు పౌష్టికాహారం విషయాలు, ఆకుకూరల ప్రయోజనాలు రేడియోలో నిత్యం వినిపిస్తూ ఉంటాయి. పిల్లా పాపలతో కలిసి ఈ రేడియో ప్రసారాలను వింటుంటారు పల్లెజనం. ఇప్పుడు ఈ రేడియో ఎక్కడైనా పెట్టిండ్రంటలకే ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి ఈ రేడియో వింటున్నారు అన్నమాట. ఇప్పుడు అయ్యో బుర్ర కథ చెప్తున్నారు, కథ చెప్తుండ్రు, వాన గురించి చెప్తున్నారు. ఎక్కడనో ఎవరో చచ్చిపోయినరంట ఎండాకాలంలో పని చేసి, అగో మందులు ఇస్తారంట కదా, అందులో పోయి చెప్పిండ్రు ఎవరో ఈ మందు నాకు పనికి ఇస్తుండొచ్చు. ఇట్లాంటి వాళ్ళకు వస్తున్నాయి అన్నమాట. అట్లాంటి ఉపయోగం ఉన్నదన్నమాట రేడియో వాళ్ళు. ఇప్పుడు ఈ 100 పల్లెల్లో సంఘం రేడియో అంతర్భాగమైంది. రేడియో ప్రసారాలు వినందే వారికి నిద్ర పట్టదు.
కష్టం సుఖం పంచుకుంటారు, పల్లె వార్తలు తెలుసుకుంటారు, జీవితపు ముడిసెరకు అందుకుంటారు. కమర్షియల్ వాసనలకు దూరంగా ఇలాగే సంఘం రేడియో బతికించుకోవాలన్నది వీరి ఆశయం. కన్నబిడ్డలాంటి రేడియోను మేమే బతికించుకుంటామంటున్న వీరే తలా ఓ చెయ్యేసి ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు సిద్ధమయ్యారు. తెల్లవారుజామునే 1 గంట ప్రసారాలు, రాత్రిళ్లు 2 గంటలు ఇలాగే సంఘం రేడియో సాగాలన్నది డీడీఎస్ ఆశయం. ఒరిజినాలిటీ దెబ్బతినకుండా స్వచ్ఛంగా నడుపుకుంటున్నారు. విస్తరణే ఇప్పుడు వీరి ముందున్న లక్ష్యం. యాస భాష స్త్రీ సాధికారత కోసం మరిన్ని సంఘం రేడియోలు రావాలన్నదే వీరి ఆకాంక్ష. జనం సాక్షిగా జన్మించిన ఈ రేడియోను జనమే బతికించుకుంటున్నారు. ఇన్ఫోటైన్మెంట్, సమాచారంతో పాటు విజ్ఞానం, పట్నవాసపు మీడియాలు దీన్ని ఏ మేరకు సాధిస్తున్నాయో గానీ మాచనూరు పల్లె రేడియో సెట్ మాత్రం ఆ ప్రయోజనాన్ని సాధిస్తోంది. కెమెరామెన్ వసంత్తో వెంకటేష్, సాక్షి టీవీ, మాచనూరు. అదండి ఓ పల్లెలో విరిసిన చైతన్యం. తరాల వివక్షను అధిగమించేసి అక్షరాల వెలిగిన నర్సమ్మల వెలుగు గీతం. హ్యాట్స్ ఆఫ్ టు మాచనూరు రేడియో స్టేషన్. సాల్యూట్స్ టు జనరల్ నర్సమ్మ, ఆల్వోల్ నర్సమ్మ. థ్యాంక్స్ టు డిడిఎస్.